ఎగబడి కొంటాం, ఎదురు కొరత తెస్తాం. పెట్రోల్ కొరత లేదన్నా సరే మనకు మాత్రం ఆగని ఆత్రం. మాకు నిండితే చాలు, పక్కోడు ఎటుపోతే మాకేంటి? ఈ అభద్రత పిచ్చి ఇంకెన్నాళ్ళు? ఇక మనం మారమా? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రపంచంలో ఏ మూల చిన్న అలజడి జరిగినా మన అభద్రత అంగి విప్పేసుకుంటుంది. దేశాలేవో ద్వేషంతో తన్నుకుంటుంటే ఇక్కడ మన భయం బజార్లకు వచ్చి లబలబా మొత్తుకుంటుంది. ప్రకటనలేవి రాకున్నా ఎమర్జెన్సీ వాతావరణం సృష్టిస్తాం మనం. అంతా సవ్యంగానే ఉన్నా సరే బంకుల్లో పెట్రోల్ దొరకదంట, గోదాముల్లో గ్యాస్ నిల్వలు అస్సలు లేవంట అని పుకార్లు పుట్టించి ఎగబడి కొంటాం. తెగబడి లేని కొరతను సృష్టిస్తాం. యుద్ధం జరుగుతున్నది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు. కానీ ఇబ్బందులు మాత్రం మనం ఎదుర్కొంటున్నామని పిల్లలకు పెద్దలకు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిస్థితికి హోర్మోజ్ జలసంధి మూసేయడం అనేటువంటి ముచ్చట కూడా తెలుసు మనకు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% ఈ జలసంధి మీదుగానే జరుగుతుంది. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ ముచ్చట్లన్నీ ఎప్పటికప్పుడు వార్తల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇన్ని తెలిసినా మనలో ఏదో ఒక తెలియని భయం, ఆత్రం. ఇక ఏం చేస్తాం? మనం ధైర్యంగా ఉండాలంటే అందరికీ ఈ భయాన్ని పుట్టించాలి కదా. అందుకే పులి పులి అని భయపెట్టించి గబ్బు లేపుతున్నారు మరికొందరు మహానుభావులు. నిజమే, మనలో కొంచెం ఆత్రం ఎక్కువ. దున్నపో తీనిందంటే దూడనెక్కడ కట్టేయాలనేంత ఆత్రం ఉంటుంది. చూస్తున్నాం కదా, పెట్రోల్ బంకుల వద్ద 4-5 రోజులుగా ఏం జరుగుతుందో. నిజంగానే పెట్రోల్ డీజిల్ దొరకడం లేదా, కావాలనే సీన్ క్రియేట్ చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాహనాల్లో పెట్రోల్ డీజిల్ ఉన్నా కూడా ఒక్కసారిగా నాకంటే నాకు అని ఎగబడుతున్నారు. ఒక్కొక్క రైతే ఫ్యామిలీలే బంకులు బిస్తర్లేసి లైన్లు కడుతున్నారు. వాహనాలు పోయించుకున్నది చాలదన్నట్లు క్యాన్లు, డబ్బాలు, బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. మరికొందరైతే ఘోరంగా బిందెలు, సింటెక్స్ ట్యాంకులే వేసుకొని వచ్చి పెట్రోల్ డీజిల్ కోసం పోరుబాట పడుతున్నారు. వీళ్ళను సముదాయించే ఓపిక లేక పెట్రోల్ బంక్ ఓనర్లు నెత్తి బాదుకుంటున్నారు. జనాల్లో ఇంత భయం ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తే మనోళ్ళు జడుచుకునే రకం కాబట్టి. అంటే జనాలకు అలా చెప్పొద్దన్నమాట. జాగ్రత్త అని హెచ్చరిస్తే ప్రమాదం ఏదో పొంచి ఉందని అర్థం చేసుకుంటారు. జాగ్రత్త అని చెప్తే పొదుపుగా ఉండమని చెప్పినట్లు కాదా? కానీ కొందరు అది అస్సలు అర్థం చేసుకోవట్లేదు. కొంపలు మునిగిపోతున్నాయని అపార్థం చేసుకొని ఆగమాగమవుతున్నారు. లాక్డౌన్ పరిస్థితులు రావచ్చు, అప్రమత్తంగా ఉండండి అని మోడీ చెప్తే అయిపోయా, ఇక ప్రధానే పైలం అని చెప్తున్నాడు కదా అని బెంబేలెత్తిపోతుంటారు. పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లకు దొరుకుతాయో లేవో, ఒకవేళ దొరికినా రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని బంకుల వద్దకు బార్లు తీరుతున్నారు. భయపడి పరుగులు పెడుతున్నారు. పెట్రోల్ గురించి టెన్షన్ వద్దని సర్కార్ చెప్తూనే ఉంది. అయినా కూడా సోషల్ మీడియాలో పెట్రోల్ కరువు వచ్చిందని ప్రచారం చేస్తూ పబ్లిక్ను పరుగులు పెట్టిస్తున్నారు. మామూలుగా బంకుల్లో 5-6 కనిపిస్తేనే తర్వాత కొట్టిద్దాంలే అనుకునేటువంటి జనాలు ఇప్పుడు గంటల కొద్ది క్యూలో నిలబడుతున్నారు. ఒక మోతవారైతే బైక్ను తీసుకొచ్చేటువంటి ఓపిక లేక ఏకంగా ట్యాంకర్నే ఎత్తుకొచ్చాడు. ఇంకొక ఆయన అయితే ఇంట్లో మంచినీళ్ళు పట్టుకునేటువంటి నల్ల డబ్బా తీసుకొని వచ్చి పెట్రోల్ పోసుకొని వెళ్ళాడు. వాస్తవానికి వాహనాల ట్యాంకుల్లో కాకుండా బాక్సులు అండ్ డబ్బాలు ఇలాంటివి ఏ పాత్రల్లో అయినా పెట్రోల్ డీజిల్ పోయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు వాహనాల కంటే డబ్బాలు, క్యాన్లలోనే పెట్రోల్ డీజిల్ పోసుకొని సాధించామనేటువంటి విజయ గర్వంతో బయటకు వెళ్తున్నారు. పెట్రోల్ డీజిల్ అనే కాదు, ఏదైనా మనోళ్ళు ఇలాగే చేస్తారు. గ్యాస్ షార్టేజ్ ఉందని తెలిస్తే చాలు పనులన్నీ మానుకొని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను గాలించి మరీ పట్టుకుంటారు. ఆల్రెడీ డబుల్ సిలిండర్ వాడుతున్నా సరే ఇంకో సిలిండర్ నిండుగానే ఉన్న ఏజెన్సీ డీలర్ ఎక్కడ దొరుకుతాడా అని వేటవాడుతుంటారు. ఒక సిలిండర్ ఎంత లేదన్నా 2 నెలలైతే వస్తుంది కదా. 2 నెలలకు సరిపడా ఉన్న ఆ సందడేంటో అర్థం కాదు. పక్కోడి గురించి అస్సలు ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు గ్యాస్ నిల్వలే అయిపోయినట్లు యుగాంతం ముంచుకొచ్చి గ్యాస్ ఉన్నోడే బతుకుతాడన్నట్లు ఎగబడతారు. కొరత ఏర్పడుతుందని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. కానీ అంత మనకొక్కరికే దక్కాలని, అన్నీ మన ఇంట్లోనే ఉండాలి అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. పుకార్లతోనే పూట గడుస్తుంది కొందరికైతే. ఎందుకంటే సమాజాన్ని భయంతో పరుగులు పెట్టించి మార్కెట్ను గబ్బు పుట్టించడమే వాళ్ళకి తెలిసినటువంటి పని. కొన్ని రోజులు బంగారం అంటారు, పెరిగిపాయ, భూముల కంటే ఎక్కువ పెరమాయని ఒక అలజడి సృష్టిస్తారు. ఈ జనాలకు ఆలోచించేటువంటి ఓపిక ఉండదు కదా. ఇరుగింటి వాళ్ళు ఈసం కొంటున్నారని, మన ఇంటి వాళ్ళు మాసం కొంటున్నారని కూడా ఆలోచన బంగారం మీదనే పెడతారు. ఎవడో చెప్పిండని వెండిని దండిగా కొనేస్తారు. లేదు బంగారం అంతా అమ్మేసి స్టాక్ మార్కెట్లో పెట్టాలని చెప్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాంట్లోనూ వేలు పెడతారు. అక్కడ బెడిసి కొడితే మళ్ళీ భూములు, జాగలు అంటూ తిరిగి ఎప్పుడూ నిలకడ లేకుండా ఏవేవో చేస్తుంటారు. ఉత్తదానికి ఉలికి పడుతుంటారు. లాక్డౌన్ లాంటి పరిస్థితి నిజంగా వచ్చిందనుకుందాం. మార్కెట్లో ఉన్నటువంటి పప్పులు, ఉప్పులు అన్నీ మనమే టన్నులు తెచ్చిపెట్టుకుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మనమేమో పంచభక్ష పరమన్నాలు తినాలి, అవతలేడేమో ఉప్పిడి ఉపాసం ఉండాలనా?
ఒకడు ఆకలితో అలమటిస్తుంటే మనం సంతోషంగా ఉండాలా? జనాల ఆగం ఇలా ఉందంటే ఇక బ్రోకర్ గాలైతే మరీ ఘోరం. జనాల ఆగం గురించి వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి కొరత అనేది వింత వింతగా ప్రచారం చేస్తుంటారు. జనాల్లో లేనిపోని భయాన్ని, అభద్రతను క్రియేట్ చేసి సొమ్ము చేసుకుంటారు. తమ కక్కుర్తి కోసం మిగతా వాళ్ళను తప్పుదోవ పట్టిస్తూ మార్కెట్ను స్తంభింపజేస్తుంటారు. అవసరమైతే వాళ్ళకు వాళ్ళే షార్టేజ్ క్రియేట్ చేసి బ్లాక్ బాజాప్తా అమ్మేసుకుంటారు. సంక్షోభం లేకున్నా తీసుకొచ్చే ఘనులు మనవాళ్ళు. కొరతకు ఎదిరెళ్ళి ఊర్లోకి పట్టుకొచ్చేటువంటి మొనగాళ్ళు ఉన్నారు. లాక్డౌన్ అనగానే లారీల సామాన్లు తెచ్చి ఇంట్లో పేరుస్తారు. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేస్తే గోదాములో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లన్నీ తమ ఇంటికే చేరాలనుకుంటారు. ధరలు పెరుగుతాయని తెలిస్తే చాలు బంగారాన్నంతా సింగారించుకోవాలని కలగంటారు. ఇంధనం పొదుపుగా వాడమని చెప్తే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు. ఇంకా అవసరమైతే బాటిళ్లలో నింపుకొని దాచిపెట్టుకుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నటువంటి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. మామూలుగా 2 లీటర్లలో సరిపెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించి లేని కొరతను తెచ్చిపెట్టి సంక్షోభం వైపు నెట్టేస్తున్నారు. తమ ఆత్రానికి సమాజాన్ని ఊరికిస్తున్నారు. ఇకపోతే ఎక్సైజ్ సుంకం లీటర్కు 10 రూపాయలు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా మన ఆత్రం మాత్రం తగ్గదు. అంతర్జాతీయ మార్కెట్ నిపుణుల మాదిరి విశ్లేషణలు చేస్తుంటారు. ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. ఎవరికి రాని అనుమానాలు లేవనెత్తుతుంటారు. బంగారం ధర ఎందుకు తగ్గింది, వెండి ధర ఎందుకు వెనక్కిపోయింది, గ్యాస్ కొరత లేనిది హోటళ్ళు రెస్టారెంట్లు ఎందుకు బంద్ చేస్తున్నారు, ఎక్కువ టైం పట్టే వంటకాలు మెనూలో ఎందుకు కనబడడం లేదు లాంటి అనుమానాలను అందరికీ పాకించి ఉరుకులు పెట్టిస్తుంటారు. పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతపై భయాలు తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అందరూ ఒక్కసారే ఎగబడి సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టి లడాయి పెడుతుంటారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నటువంటి మాట వాస్తవమే. అయితే ఇది మనకు పెను సంక్షోభం తెస్తుందని చెప్పలేదు కదా. లాక్డౌన్ టైంలో మాదిరిగా అప్రమత్తంగా ఉండాలంటే లాక్డౌన్ లాంటి పరిస్థితి రావచ్చని కాదు, అప్పట్లా జాగ్రత్తగా ఉండమని అర్థం. ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్తే భయపడుతూ బంకుల వద్ద పరుగులు పెట్టడం కాదు, భద్రంగా జీవించమన్నట్టు. ఏదో జరిగిపోతుందని కాదు. ఇక మన దగ్గర ఇంధన నిల్వలకు డోకా లేదని మంత్రి ఉత్తమ్ చెప్పనే చెప్పిండు. 3 నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉందని, అస్సలు కొరతే రాదని క్లారిటీ ఇచ్చాక కూడా అవేవీ పట్టించుకోకుండా వదంతులకు వంత పాడుతూ కొరతకు కోరస్ అందుకుంటున్నారు జనాలు. పొద్దున్నుంచే పెట్రోల్ బంకులు కిక్కిరిస్తుంటున్నాయి. అవసరం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఎగబడి కొరతకు ఎదురు చూస్తున్నారు. ఒక చిన్న లాజిక్, ఇప్పుడు మనకు అవసరం లేకున్నా ఇష్టం వచ్చినంత పెట్రోల్ కొట్టిస్తున్నాం కదా, మరి బంకుల్లో నిల్వ ఉన్నటువంటి ఇంధనం అయిపోతే మిగతా జనాల అవసరాలు తీరేదెలా? అంతా ఒక్కరే తీసేసుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం ఆగమైందని ఎమర్జెన్సీ పుకార్లు సృష్టించి కోరి కొరతను తీసుకొస్తున్నాం. అన్నీ ఉన్నా దేనికోసం అత్యవసర పరిస్థితిని కల్పిస్తున్నాం. నిజంగానే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే వ్యవస్థ అంతా స్తంభిస్తుంది కదా. వ్యవస్థలో అన్ని రకాల పనులు జరిగితేనే కదా మన పని సాగేది. మరి దేనికోసం ఉరికురికి ఉన్న పలంగా ట్యాంకులు నింపుకొని తందాన ఆడుతున్నారు? వాస్తవానికి బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడానికి కారణం క్రెడిట్ పాలసీ. గతంలో పెట్రోల్ బ్యాంకులకు చమురు సంస్థలు ముందుగా అడ్వాన్సులు చెల్లించకపోయినా ఇండెంట్ ఆధారంగా మరుసటి రోజు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేది. యుద్ధం ఎఫెక్ట్ వల్ల క్రెడిట్ పాలసీ నిబంధనలో మార్పులు చేశారట. అంటే ఇప్పుడు పాత బాకీలు కట్టాలి, అదే సమయంలో మరుసటి రోజుకు అవసరమైనటువంటి ఇండెంట్కు తగ్గట్టుగా అడ్వాన్సులు ఇవ్వాలి. అది కూడా ముందు రోజు మధ్యాహ్నం కల్లా కట్టాలి. అంటే పాత బకాయిలు ఉన్నటువంటి బంకు యాజమాన్యాలు ముందస్తు అడ్వాన్సులు కట్టకపోవడం వల్లనే పెట్రోల్, డీజిల్ సప్లై చేయడం లేదు. అంటే దీని అర్థం మన దగ్గర పెట్రోల్, డీజిల్ కొరత ఉందని కాదు, కానీ మనోళ్ళు ఎగబడడం వల్ల నో స్టాక్ పెట్టాల్సి వస్తుందట. సో ఇప్పటికైనా కొంచెం మారండి. జాగ్రత్త అని చెప్తే అది ప్రమాదంగా తీసుకోకండి.